ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి కూడికని అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, గత అనేక వారాలుగా యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో ఆత్మీయ సత్యాలు, జీవిత సత్యాలు మనం తెలుసుకోవడం జరిగినది. ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి వాక్యాన్ని ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనేది నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరీ దిన యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల్ల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థన ద్వారా మీరు మహింపరచబడండి. యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే తోడేనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మగీతాన్ని పాడతారు. తన ఆత్మగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా.
నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా చేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభునామాన్ని కనపరిచిన మా సహోదరుడు బెస్ట్ని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చున్నాం. ముఖ్య సమయంలోనికి మనం వచ్చాం. మరి దేవుని వాక్యంలోని మీకు ముందుగానే తెలియజేసినట్లు యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి మూల వాక్య వచనంగా ప్రసంగి గ్రంథం 11:9 మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా ఎన్నెన్నో ఆత్మీయ విషయాలు, జీవిత సత్యాలు లోతుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించారంట. మరి దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించడానికి గల కారణాలు ఏమిటి, మన విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఏమిటి, కలిగి ఉండకూడనివి ఏమిటి, ఈ విషయాల్ని గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్న ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఉన్నాయి, కలిగి ఉండకూడనివి కూడా ఉన్నాయి. యెహోషువ విశ్వాసంలో కలిగి ఉండవలసినవన్నీ కలిగి ఉన్నాడు, కలిగి ఉండకూడని వాటికి దూరంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మన విశ్వాసంలో ఏటి మనం కలిగి ఉండాలి, వేటిని మనం కలిగి ఉండకూడదో గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఈరోజు విశ్వాసం అనే మాటకు సంబంధించిన మరి ఒక సందర్భాన్ని తీసుకుంటూ విశ్వాసం గురించి మనం కలిగి ఉండవలసిన విశ్వాసం ఎటువంటిదే ఉండాలో ఈ వారం మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. అయితే అంశ సందేశానికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దినాల్లో చాలామంది యూత్ యొక్క పరిస్థితి, యవనస్తుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే వారి యొక్క భవిష్యత్తుని ఎలా ఉండాలి అలా ఉండాలని వారు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాన్ని ఈ సందర్భంలో మీకు ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఆశ ఉండొచ్చు, భవిష్యత్తు ఎలా ఉండాలి అలా ఉండాలనే ఆశ ఉండొచ్చు, కానీ ఆశకు మించి నేటి దినాల్లో యవనస్తులు మనం చూస్తూ ఉంటే కనుక వారిలో ఆశ కన్నా దురాశ ఎక్కువైపోతుంది. దురాశ అనేది వారిలో ఎక్కువైపోతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దురాశతో కూడిన అత్యాశతో కూడిన స్థితిగతులే చాలామంది యవన బిడ్డలు మనం చూస్తూ ఉంటే కనుక వారు బహు భయంకరమైన ప్రమాదాల్లో పడివేస్తున్న వారిని, కాలానికి ముందే వారిని మరణానికి తీసుకెళ్ళిపోతున్నాయి. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాన్ని నా నోటి మాటిగా నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు భక్తుడు యాకోబు రాసిన పత్రిక
1వ అధ్యాయం 15వ వచనంలో యూదా క్రైస్తవులకు ఈ విధంగా ఒక మాట తెలియజేస్తూ వారిని హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలం. ఏమని చెప్తూ ఉన్నారంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనునని అక్కడ రాసి తెలియజేస్తున్నట్లు హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రియమైన స్నేహితులారా, దురాశ అనేది రాను రాను పాపానికి అంటుంది. మనలో పాపము కలిగేలా, మనం పాపాన్ని చేసేలా మనం తయారు చేస్తుంది. ఈ పాపం చివరికి మనను మరణానికి దారితీస్తుందనే విషయాన్ని, ఒక హెచ్చరికతో కూడిన విషయాన్ని, దురాశకు దూరంగా ఉండాలనే విషయాన్ని యాకోబు భక్తుడు యూదా క్రైస్తవులు తెలియజేస్తున్నారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్యకాలంలో ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న క్రైస్తవ యవన సహోదరుల గురించి నేను వింటూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, వారి జీవితంలో ఎలా ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా, వారు దేవునికి ప్రాముఖ్యతనివ్వరు. వారి జీవితాలు ఎలాగున్నాయంటే, ఎక్కడ ఎక్కువ ప్యాకేజ్ ఉంటుందో, ఎక్కడ వారి సీనియారిటీకి తగ్గట్టు ప్యాకేజ్ వారికి ఇస్తూ ఉంటారో, ఎక్కడ వారి సీనియారిటీకి తగ్గట్టు జీతాన్ని వారు సంపాదించగలరో, జీతం రూపంలో వారు పొందుకోగలరో అక్కడికి డబ్బు సంపాదనకు వెళ్ళిపోయే పరిస్థితి. ఆ ప్రాంతాల్లో చర్చి లేకపోయినా పర్లేదు, వారు ఆరాధనకు వెళ్ళకపోయినా పర్లేదు. అంటే ఇంకా దేవునికి వారి జీవితంలో ప్రాముఖ్యత ఉండదు, దేవునికి వారి జీవితంలో ప్రథమ స్థానం ఉండదు. వారి ఆలోచన అంతా సంపాదన, ధనం. ఇదే ఆలోచనతో వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి వారిని గురించే కొంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు ఏ విధంగా చెప్పుకుంటూ ఉంటారంటే, మా అబ్బాయి ప్యాకేజ్ ఎంతో తెలుసా పాస్టర్ గారు మీకు, మా అమ్మాయి ప్యాకేజ్ ఎంతో తెలుసుగా, ఎంత సంపాదిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారి యొక్క ఆత్మీయ స్థితిని మనం ఆలోచిస్తే కనుక ఆత్మీయతలో బాగా దిగజారిపోయిన పరిస్థితులు. ప్రియమైన స్నేహితులారా, విచిత్రం ఏమిటంటే, అంత ప్యాకేజ్, ఎంత ధనాన్ని, ఎంత జీతాన్ని సంపాదించుకుంటున్న వీళ్ళు ఒక క్రైస్తవ సేవకుడికి సహాయం చేస్తారా? పేదరికంలో ఒక క్రైస్తవ సేవకుడికి సహాయం చేస్తారంటే సహాయం చేయరు. ఒక క్రైస్తవ మందిరాన్ని కట్టించే దాంట్లో వారి యొక్క సహాయాన్ని వారు అందించారంటే వారి ధనాన్ని సంపాదించుకొని వారి కొరకు వాడుకునే పరిస్థితి. వారు ఏదేదో సంపాదించుకోలేని ఆలోచనలోనే ఉంటారు తప్ప, వారు ఎవరిని విశ్వసించడం ద్వారా, ఎవరు యందు ప్రార్థించడం ద్వారా, తల్లిదండ్రులు ఎవరి దగ్గరికి వచ్చి వారి గురించి ప్రార్థించినప్పుడు వారి ఉద్యోగాన్ని పొందుకున్నారు, ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. దేవునికి వారి జీవితంలో ప్రాముఖ్యతను అనేది ఇంకా పూర్తిగా విడిచిపెడుతుంటారు. ప్రియమైన స్నేహితులారా, విచిత్రం ఏమిటంటే, ఇలాంటి వారు ఏదో వేరొక ప్రాంతాలకు వెళ్ళిపోయి దురాశతో, ధనం గురించి ఎంతో సంపాదించుకోవాలనే ఆలోచనతో అందరినీ విడిచి దేవునికి వారి జీవితంలో ప్రాముఖ్యతలోనే వారి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందంటే, మారు మనసుతో కూడిన బాప్టిజం కూడా వారు పొందరు. ప్రియమైన స్నేహితులారా, ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. చర్చికి ఆదివారం వెళ్ళరు, చర్చి అనే ఆలోచనే వారికి రాదు, ఆరాధన అనే ఆలోచనే వారికి రాదు. వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే కనుక, మాకు దొరికేది వీకెండ్ 2 రోజులే, 5 రోజులు మేము చాలా కష్టపడతాం, ఈ 2 రోజుల్లో మళ్ళీ మీ ఆదివారం చర్చికి వెళ్ళాలా, ప్రార్థన చేయాలా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, ఏలనగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, అయితే ఇటువంటి వారి గురించే ఏదో ఒకరోజు తల్లిదండ్రులకు చాలామందికి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఈ విధంగా ఫోన్లు వస్తూ ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులకు ఏ విధంగా ఫోన్లు వస్తూ ఉంటాయి అంటే, ఏదో పార్టీ చేసుకుంటున్న సందర్భంలో మీ కుమార్తె గుండెపోటు వచ్చి మరణించారని కొంతమంది తల్లిదండ్రులకు వార్తలు ఇచ్చినప్పుడు వారు ఎంతో ఆవేదనతో బాధపడుతుంటారు. ఇంకొంతమంది పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే, ఏదో పార్టీ జరుగుతుంది, ఆ పార్టీలో గొడవ జరిగి ఒకరు మీ కుమారుని ఇలా చేశారు, మీ కుమారుడు మరణించారని చెప్తుంటే తల్లిదండ్రులు ఆవేదన తట్టుకోలేకపోతూ ఉన్నారు. కొంతమంది గురించి మనం ఆలోచిస్తూ ఉంటే కనుక, ప్రేమ విషయాల్లో మరణాలు, ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు తల్లిదండ్రులకి విషయం తెలియజేయబడితే వారు తట్టుకోలేకపోతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ఏమిటని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, వారిలో ఉన్న పోటీతత్వం అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంత వివరంగా మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఈ పోటీతత్వం అనేది చాలామంది యవన సహోదరుల్లో భక్తులానే ఉండదు. ప్రియమైన స్నేహితులారా, ఈ పోటీతత్వం అనేది దేవుని యందలి భయంలో వారికి ఉండదు, దేవుని యందలి ప్రార్థనా జీవితంలో వారికి ఉండదు, విశ్వాసంలో వారికి ఈ పోటీతత్వం ఉండదు, మంచి ప్రవర్తనలో ఈ పోటీతత్వం అనేది వారిలో ఉండదు, బైబిల్ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఈ పోటీతత్వం అనేది వారిలో ఉండదు, దేవుని పనిలో ముందుండాలనే ఆలోచనలో ఈ పోటీతత్వం అనేది వారిలో ఉండదు. అంతేకాకుండా దేవునికి ఇచ్చుటలో, వారు సంపాదించిన దాంట్లో దేవునికి ఇచ్చేటలో పోటీతత్వం అనేది వారిలో ఉండదు. ఇంకా ప్రియమైన స్నేహితులారా, పేద సేవకులను ప్రేమించే దాంట్లో పోటీతత్వం అనేది వారిలో ఉండదు, ఆత్మలను సంపాదనలో వారిలో పోటీతత్వం అనేది ఉండదు, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే దాంట్లో పోటీతత్వం అనేది వారిలో ఉండదు, దేవుని పవిత్రతను కలిగి ఉండే దాంట్లో పోటీతత్వం అనేది వారిలో ఉండదు. మరి ఇందులో పోటీతత్వం అని మనం ఆలోచిస్తూ ఉంటే కనుక, ఎక్కువ ప్యాకేజీ తెచ్చుకునే దాంట్లో పోటీతత్వం అంట. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఇతరుల కన్నా విలువైన కార్లు, విలువైన వస్తువులు కొనుక్కునే దాంట్లో పోటీతత్వం అంట. ఇంకా మనం చూసుకుంటే కనుక, లోక సంబంధమైన విచ్చలవిడి పాపాన్ని చేసే దాంట్లో, పాపంలో పొర్లుతూ దొర్లుతూ త్రాగుబోతులతో స్నేహాలు చేయట్లోను, అంతేకాకుండా అమ్మాయిల జీవితాలతో అబ్బాయిలు ఆడుకోవడంలో, అబ్బాయిల జీవితాలతో అమ్మాయిలు ఆడుకోవడంలోను, ఇటువంటి వాటిలో పోటీతత్వం అంటే ప్రియమైన స్నేహితులారా. ఇంకా మనం చూసుకుంటే కనుక, ఇటువంటి వాటిలో పోటీతత్వాన్ని వాళ్ళు కరిగి
చివరికి కొన్ని పరిస్థితులు వారిలో కొన్ని మానసికంగా కృంగిపోయేలా చేసినప్పుడు మనస్తాపానికి గురై వారి జీవితాలు ముగించుకునే పరిస్థితిలో ఈ దినాలు చాలామంది ఉంటూ ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, డబ్బు ఎంత ఎక్కువ సంపాదించుకుంటే ప్రియమైన అవన స్నేహితులారా మనం కోరుకునే అమ్మాయిని పొందుకోగలం, లేకపోతే మనం కోరుకునే జీవితాన్ని పొందుకోగలం అనే ఆలోచనలోనే దినాల్లో చాలామంది యవన బిడ్డలు ఉంటూ ఉన్నారు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, ఇది మన జీవితం కాదనే విషయాన్ని మనం ఆలోచించాలి. దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఈ విషయాలు ఎంత వివరంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దినాల్లో చాలామంది దేవునికి వారి జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వట్లేదు. వారి సంపాదనగా వారి జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు కొంతమందికి ఏలనగా కనిపిస్తూ ఉంటాయి. కానీ మన జీవితాల్లో దేవునికి మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వగలిగితే ఆయనే మన జీవితాన్ని ముందుకు సరైన రీతిలో నడిపించి మనకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చి సరైన సమయంలో అన్నిటినీ మనకు దయచే దేవుడే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ దినాల్లో చాలామంది దేవునికి వారి జీవితాల ప్రథమ స్థానాన్ని ఇటువంటి శాపగ్రస్తులుగా మారి ఇటువంటి శాపగ్రస్త పరిస్థితులు వారి జీవితాలు ఎదుర్కొనేటట్లు మారిపోతున్నారంటే దానికి గల కారణం వారిలో ఉన్న దురాశ. ఈ దురాశ ఏం జరుగుతుందంటే దురాశ వలన పాపం అనేది వలన పుడుతుంది. ఈ పాపం ద్వారా మరణానికి మన జీవితాన్ని దారితీస్తుందని యాకోబు భక్తుడు ఆ దినాన్ని యూదా క్రైస్తవులకు హెచ్చరిస్తూ ఈ మాటను తెలియజేస్తూ దురాశకు దూరంగా ఉండాలనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, నేడు సామాన్యుడు మొదలుకొని మధ్యతరగతి వారు, అంతేకాకుండా ధనవంతులనే వారిలో అందరని మనం చెప్పలేం. కానీ ఇందులో ఉన్న కొంతమంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే వారి దురాశ ఏలుబడి చేస్తుంది. ఆశ కలిగి ఉండడం తప్పు కాదు, కానీ దురాశ అనేది ఉండడం తప్పు. ప్రియమైన అవన స్నేహితులారా, కానీ ఈ దినాల్లో దురాశ అనేది అందరినీ ఏలుబడి చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటాం టీవీల్లో ఆస్తిపాస్తుల గురించి గొడవలాడుకొని చివరికి కొట్టుకొని సొంత అన్నదమ్ములే కొట్టుకొని మరణించే పరిస్థితులు. అంటే వారిలో ఆస్తి గురించిన దురాశ, ధనం గురించిన దురాశ, ఇటువంటి పరిస్థితులు అంటే చాలామందిని దురాశ అనేది ఏలుబడి చేస్తుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఎంత చెప్పినా కూడా ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దినాల్లో చాలామంది క్రైస్తవ యవన సహోదరులనే మనం చూస్తూ ఉంటే కనుక ఎంత చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా కూడా వినకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు ధన సంపాదన కొరకు, ఏదో సాధిద్దామనే ఆలోచనతో. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, అక్కడికి వెళ్ళి కొంతమంది చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటారు. వారికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏ ఉద్యోగం అనేది తెలియదు, కానీ ఎక్కడో ధనం సంపాదిస్తున్నారని స్నేహితులు చెప్పినప్పుడు ఆ మాట విని మోసపోయి వీరు కూడా వెళ్ళిపోతారు. చివరికి అక్కడ మానసికంగా కృంగిపోయే పరిస్థితులు, చిత్రహింసలకు గురవుతున్న వారిని ఎంతోమందిని దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకొంతమంది పరిస్థితులు ఎలా ఉంటూ ఉంటాయి అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరు వారికి అడ్డు చెప్పేవారు లేరు కాబట్టి పాపంలో పూర్తిగా నలిగిపోయి పాపంలోనికి వెళ్ళిపోయి చివరికి ఆ పాపం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు వారి జీవితాల్లో సంపాదించుకుని ఆ వ్యాధుల ద్వారా జీవితాంతం బాధపడే పరిస్థితులు దినాల్లో చాలామంది యవన సహోదరులు మనకు కనబడుతున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, గనుక ఈ సందర్భంలో ఈ విషయాలను ఇంత వివరంగా తెలియజేస్తున్నాను. దేవుడు తగిన కాలంలో ఉన్న ప్రాంతాల్లోనే మనల్ని ఇచ్చిస్తారు. దేవుడు తగిన కాలంలో మనకి ఏదైతే అవసరమో అన్నీ మనకు దేవుడు దయచేస్తారు. దేవుడు తగిన కాలంలో మనకు కావాల్సిన జీవితాన్ని దేవుడు దయచేస్తారు. మనం ఇప్పటికీ ఇవన్నీ పొందుకోగలమంటే ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాలు ఇంకా వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో, యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక ఇంకా వివరంగా మనకు తెలియజేయబడతాయండి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు మనకు కనబడుతూ ఉంటాడు. ఇస్సాకు కాలంలో కరువు అనేది ఎదురైంది. అయితే ఆ సందర్భంలో అందరూ ఆ ప్రాంతాన్ని విడిచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఇస్సాకుతో ఏమంటారంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక గెరార్లో ఉండమని దేవుడు ఇస్సాకుతో సెలవిస్తారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇస్సాకు గెరార్లో ఉన్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు ఇస్సాకును ఒక గొప్పవానిగా మంచి అభివృద్ధిని ఇస్సాకు దయచేసి 100 ఆశీర్వాదాలు ఇస్సాకు జీవితంలో దేవుడు దయచేసినట్లు ఆదికాండం 26వ అధ్యాయం 1-15 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి వాటిని మనం నమ్మి విశ్వసించినప్పుడు మన జీవితాల్లో కూడా ఇటువంటి అద్భుత కార్యాలను మనం చూడగలం. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యూదా బెత్లెహేములో కరువు అనేది కలిగింది. అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే యూదా బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎవరంటే నయోమి. అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఆమె యొక్క భర్తని కోల్పోయారు, కుమారులను కోల్పోయారు, అంతేకాకుండా సర్వాన్ని కోల్పోయారు. ఒక కోడలు మోయాబు దేశంలోనే ఉండిపోయారు. అంతేకాకుండా కేవలం ఇంకొక కోడలైన రూతుతో మరలా యూదా బెత్లెహేమునకు తిరిగి వచ్చారు. ఎవరండి? నయోమి. అంటే అన్నిటినీ కోల్పోయారు ఆమె. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే అదే కరువు కాలంలో యూదా బెత్లెహేములో ఉన్న బోయాజును మనం చూస్తే కనుక బోయాజు పరిస్థితిని దేవుడు ఆశీర్వదించారు. కొంతమంది బోయాజుతో పాటు కొంతమంది పనివారు కూడా ఉన్నారనే విషయం అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి వారిని కరువులో దేవుడు సమృద్ధితో ముందుకు నడిపించారు. సమృద్ధితో వారిని ముందుకు నడిపించడమే కాదు, వారిని నింపారు, ఆశీర్వదించారు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, వారిని గొప్పగా దీవించారు.
ఇది యెహోవా యెహోవాలో ఉన్న అద్భుతమైన శక్తి అన్నది ప్రియమైన మన స్నేహితులారా. నీవు ఉండే స్థలంలోనే నీ కొరకు అద్భుతాలు చేసే శక్తి ఆయనలో ఉంది, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రూతు గురించిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ నయము గురించిన విషయాల సందర్భాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక రూతు గ్రంథం 1:1-22, 2:1-23 విషయాలు చదివితే కనుక ఈ విషయాలు మీకు అర్థమవుతాయి ప్రియమైన మన స్నేహితులారా. గనుక ప్రియమైన మన స్నేహితులారా, ఈ లోక సంబంధమైన డబ్బు కొరకు, ఈ లోక సంబంధమైన ప్యాకేజీల కొరకు దేవుని సహవాసాన్ని, తల్లిదండ్రుల సంరక్షణను విడిచి ఎవరో చెప్పిన మాటలకు విని వారి మాటల ముసుగులో మనము కూడా ఇవన్నిటిని విడిచి వారి చెప్పిన మాటల ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోతే ప్రియమైన మన స్నేహితులారా, దేవుని సహవాసానికి దూరం అవుతాం. విశ్వాస భ్రష్టులుగా ఈ దురాశ ద్వారా మనం మారిపోతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులకు మన జీవితాల్లో చోటేయక దేవుని చిత్త ప్రకారం, వాక్య ప్రకారం మన జీవితాలు అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళగలిగితే ప్రియమైన మన స్నేహితులారా, ఆయనే మనముండే ప్రాంతాల్లోనే, మనమున్న స్థలాల్లోనే గొప్పవారిగా మనల్ని ఆశ్రయించి దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుడు మెచ్చుకొనదగిన విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. ఇప్పటి వరకు చెప్పిన విషయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. అయితే ప్రియమైన మన స్నేహితులారా, దేవుడు మెచ్చుకొనదగిన విశ్వాసం గురించి దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 8:10 కనబడుతుందండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయుల్లో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసు ప్రభువారు రోమా శతాధిపతిని గూర్చి కొండ మీద ప్రసంగం ముగించుకుని వచ్చుచు కపెర్నౌములో ప్రవేశించిన సందర్భంలో తన దగ్గరకు వచ్చిన శతాధిపతి విషయమై శిష్యులను, జన సమూహములను చూసి వారితో చెప్తున్నట్లు అక్కడ మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నుండి, ఈ సందర్భం నుండి దేవుడు మెచ్చుకున్నదగిన విశ్వాసం గురించి ఈ వారం మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఒక రోమా శతాధిపతి కనబడుతూ ఉన్నారండి. శతాధిపతి అంటే ఒక సైన్యంలో ఉన్న 100 మందికి ఈయన అధిపతి. ఈయన యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఈయన యేసుప్రభు వారి దగ్గరికి రావడానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తే కనుక, యేసుప్రభు వారి దినాల్లో ఎంతోమంది రోగులను స్వస్థపరుస్తున్నారు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేయబడ్డాయి, లోకమంతటా వ్యాపించింది. యేసుప్రభు వారి ద్వారా ఎంతోమంది స్వస్థపరచబడుతున్నారని, ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయనే విషయం అందరికీ తెలియజేయబడింది ప్రియమైన మన స్నేహితులారా. అయితే ఈ విషయం ఈ రోమా శతాధిపతి కూడా తెలుసుకున్నాడు. అయితే ఈ రోమా శతాధిపతికి ఒక దాసుడు ఉన్నారు ప్రియమైన మన స్నేహితులారా. ఈ దాసుడు పక్షవాయువు రోగంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రియమైన మన స్నేహితులారా, ఈ దాసుడు స్వస్థపరచబడాలంటే యేసు ప్రభువారి దగ్గర మాత్రమే స్వస్థత, విడుదల, అద్భుత కార్యాన్ని ఆయన మాత్రమే చేయగలని విశ్వసించిన ఈ రోమా శతాధిపతి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైన మాటను అంటూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటారంటే, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు దేవా, నువ్వు మా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతారని చెప్పి యేసు ప్రభువారి దగ్గర ఒక గొప్ప విశ్వాసపు మాటను ఈ రోమా శతాధిపతి అంటున్నట్లు ఆ సందర్భంలో మనం చూడగలం ప్రియమైన మన స్నేహితులారా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ రోమా శతాధిపతి యేసు ప్రభువారి మాటలో ఎంతో శక్తి ఉన్నదో ఈయన తెలుసుకోగలిగాడు. అంతేకాకుండా యేసు ప్రభువారి నోటి నుండి వచ్చే మాట ఎంత విలువైనదో ఈయన గ్రహించగలిగాడు ప్రియమైన మన స్నేహితులారా. మనుషుల మాటల్లో లేని దైవశక్తి యేసు ప్రభువారి మాటలో ఉందనే విషయాన్ని ఈయన గుర్తించాడు. అంటే మనుషుల మాటల ద్వారా జరగని స్వస్థత, మనుషుల మాటల ద్వారా జరగని అద్భుత కార్యాలు యేసు ప్రభువారి ద్వారా జరుగుతున్న విషయాన్ని తెలుసుకునే రోమా శతాధిపతి ఇక పూర్తిగా విశ్వసించాడు యేసు ప్రభువారిని. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు దేవా, నా దాసుడు స్వస్థపరచబడతారని చెప్పి ఒక గొప్ప విశ్వాసంతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈ మాట అంటూ ఉన్నాడు ప్రియమైన మన స్నేహితులారా. అయితే ప్రియమైన మన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. దేవుని మాటలు నమ్మే విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే ప్రభు సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రభు సేవకుల ద్వారా చెప్పబడే మాటలు దేవుని మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ మాటలు నమ్మే విశ్వాసం మనం ఉండాలి. దశలోనిక సంఘం వారి గురించి మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన మన స్నేహితులారా, వారు పౌలు గారు, తిమోతి, అంతేకాకుండా సిల్వానుల ద్వారా చెప్పబడిన మాటలు మనుషుల వాక్యమని వారి ఎంచక అది నిజంగా ఉన్నట్లు దేవుని వాక్యమని వారు గ్రహించినప్పుడు, అంగీకరించినప్పుడు, విశ్వసించినప్పుడు ప్రియమైన మన స్నేహితులారా, ఆ వాక్యము వారిలో కార్యసిద్ధి కలుగు చేసిన అనే విషయము దశలోనిక రాసిన మొదటి పత్రిక 2:13 మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, దేవుని సేవకుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను దేవుని మాటలుగానే మనం నమ్మాలి. కానీ ప్రియమైన మన స్నేహితులారా, మనుషులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం ఎప్పుడు తలంచకూడదు. మనుషులు స్వంతంగా చెప్పిన మాటలుగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ప్రియమైన మన స్నేహితులారా, ఇక్కడ యేసు ప్రభువారు ఈ రోమా శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరచడానికి గల కారణం ఆయనలో ఉన్న విశ్వాసం.
విన్నాడు, విశ్వసించాడు, నమ్మాడు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, నీవు మాట మాత్రం సెలవిస్తా చాలు దేవా, నా దాసుడు స్వస్థపరచబడతానని. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏమిటంటే దేవుడు ఏర్పరచుకున్న తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని మాట మీద అక్కడ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని మాటలను అనుమానిస్తూ ఉన్నారు, సందేహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని మాటను విమర్శిస్తూ ఉన్నారు. దేవుని మాటలకు వారు లోబడట్లేదు. ఇటువంటి పరిస్థితుల నడుమ ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని మాటలను వారు అవహేళన చేస్తూ ఉన్నారు. ఇటువంటి మాటలు నమ్మని విశ్వాసభ్రష్టులుగా వీరందరూ ఉంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని ప్రజ కానీ ఈ రోమా శతాధిపతి ఎలాగున్నాడంటే, యేసు ప్రభు వారి యొక్క మాటతో దైవిక విలువతో పాటు దైవిక గుర్తింపుతో పాటు ఆ మాటల్లో ఉన్న శక్తి, దైవశక్తి అనే విషయాన్ని గుర్తించి యేసు ప్రభు మాట మీద ప్రియమైన యవన స్నేహితులారా ఆయన పూర్తిగా విశ్వాసం ఉంచి విశ్వాసమని వ్యక్తపరిచినప్పుడు దేవుడు తన దాసుని స్వస్థపరిచారు. అక్కడ ఒక అద్భుత కార్యాన్ని చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఏంటంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ శతాధిపతి తన యొక్క దాసుని, పక్షవాయు రోగంతో బాధపడుతున్న దాసుని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొని రాలేదు. కానీ ప్రభువు మాటను నమ్మాడు కాబట్టి తన దాసుని స్వస్థతను తను చూడగలిగాడు. తన దాసుడు కూడా స్వస్థతను పొందుకోగలిగాడు. గనుక ఆయన దగ్గరికి వస్తున్న నీవు, దేవుని సన్నిధికి వస్తున్న నీవు మొదట దేవుని మాటలను నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుని మాటల మీద విశ్వాసం అనేది నీలో కలగాలి. అప్పుడే నీ గృహంలో ఉన్న అందరి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. ఒకవేళ నీలోనే ఆయన మాటలు వింటున్న నీలోనే నమ్మకం లేదు, విశ్వాసం లేదనుకో, నీ కుటుంబంలో నువ్వు కార్యాలు చూడలేవు. నీ కుటుంబ పరిస్థితుల్లో మార్పులు నీ జీవితంలో నీవు చూడలేవు. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, ఈ రోమా శతాధిపతి వలె యేసు ప్రభు వారి మాట మీద నమ్మకం మనలో ఉంటే గనుక అసాధ్యమైన అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. నీవు ఆరాధనకు వెళ్తున్నప్పుడు, ఆరాధనని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడే నీ జీవితంలో కార్యాలు దేవుడు చేస్తారు. నీవు ఉపవాస ప్రార్థనలకు, ఓర్డినేట్ ప్రేయర్స్కి వెళ్తున్నప్పుడు ఆ ప్రార్థనలో పాల్గొని దేవుని పూర్తి విశ్వాసం, నమ్మకం కలిగి నీవు తిరిగి వెళ్తున్నప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. దేవుని మాట యందు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రియమైన యవన స్నేహితులారా, ఎప్పుడైతే నీవు నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటావో నీ కోరికను ఆయన సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తారు. అంతేకాకుండా కీర్తన గ్రంథం 20వ కీర్తన 1-9 వరకు చదివితే కనుక ఇంకా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేయబడతాయి. ప్రియమైన యవన స్నేహితులారా, మనకి ఇంకా వివరంగా ఈ విషయాలు అర్థమవుతాయి. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, ఈ రోమా శతాధిపతి విశ్వాసం దేవుడు అందరూ కలిగి ఉండాలనే విషయాన్ని శిష్యులు ఎదుట, జన సమూహముల ఎదుట తెలియజేస్తూ ఈ రోమా శతాధిపతి యొక్క విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే ప్రియమైన యవన స్నేహితులారా, వచ్చే వారం యవనస్తుల కూడికలో ప్రభు ద్వారా మెచ్చుకొనబడిన ఈ శతాధిపతి యొక్క విశ్వాసము, నమ్మకం గురించిన మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ యవనస్తుల కూడికను ముగింపు అంతా మనం ముగించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల గుడికలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం యేసయ్యా. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మరి రోమా శతాధిపతి యొక్క విశ్వాసాన్ని నువ్వు మెచ్చుకున్నావు. అయితే ఆ విశ్వాసం ఎటువంటిదనే విషయాన్ని ఈ దినాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి, అంతేకాకుండా ఎన్నో హెచ్చరికలతో కూడిన విషయాలు ఈ దినాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని వాక్యం ద్వారా వారితో నీవు మాట్లాడిన ప్రతి ఆత్మీయ విషయాన్ని గ్రహించి వారి జీవితంలో అటువంటి ఆత్మీయతని కలిగి వారి జీవించాలో మీరు కార్యం జరిగించండి. విశ్వాసం గురించి ఎన్నో విషయాలు మీరు ధ్యానం చేసుకునే కృపను అనుగ్రహించిన దేవా, విశ్వాసం, నమ్మకం నీలో ఈ రోమా శతాధిపతి వల్ల మేము కలిగి ఉండి మా జీవితంలో ఎటువంటి కార్యాన్ని మేము చూడగలమని ఇది నా వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరు నీ యందు మంచి విశ్వాసాన్ని, ఈ రోమా శతాధిపతి యొక్క విశ్వాసాన్ని, వంటి విశ్వాసాన్ని వారి జీవితంలో కలిగి వారి జీవితాల్లో నీవు సిద్ధపరిచిన ఆశీర్వాదాలని నీవు వారి కొరకు దయచేపుతున్న ప్రతి దీవెనలో వారి జీవితాలు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడి గుడిగా ప్రారంభం నుండి ముగ్గురికి తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు నాశనం కలుగునుగాక. ఆమేన్.